కూడా అండగా ఉంటుందన్న భరోసా కల్పించే విధంగా అడుగులు ఆ రోజు నుంచి పడ్డం మొదలుపెట్టి ఇన్ఫ్యాక్ట్ ఆ రకంగా ఎప్పుడూ కూడా చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఇంత ప్రాంప్ట్గా ఇంత వారి కోసం ఇంత తాపత్రయపడి అడుగులు వేయడం 1,07,000 కుటుంబాలకు మత్స్యకార కుటుంబాలకు ఈ 5 సంవత్సరాలలో వైఎస్ఆర్ మత్స్యకార భరోసాగా అందించిన సహాయం ఒక్కటే చూసుకుంటే కూడా 538 కోట్ల రూపాయలు ఉట్టి మత్స్యకార భరోసాగా అంటే ఏప్రిల్ 15th నుంచి జూన్ 15th మధ్య పీరియడ్లో మత్స్యకారులకు అండగా తోడుగా వాళ్ళు సముద్రపు వేటకు పోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారికి మత్స్యకార భరోసా కింద తోడుగా ఉండే అడుగులు పడ్డాం. ఈ ఒక్క కార్యక్రమం ద్వారానే 538 కోట్ల రూపాయలు మనం సహాయం చేస్తే ఏకంగా 1,07,000 కుటుంబాలకు మంచి జరిగిస్తూ గత ప్రభుత్వం అంటే మనం రాకమునుపు ఉన్న 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఒకసారి గమనించినట్లయితే కేవలం ఆ 5 సంవత్సరాలు కలిపి మత్స్యకార సోదరులకు వీళ్ళిచ్చిన సహాయం ఎంత అని చెప్పి చూస్తే కేవలం 104 కోట్లు. కేవలం 104 కోట్లు ఇచ్చిన అప్పటి పరిస్థితి మనమేమో ఏకంగా 1,07,000 కుటుంబాలకు ప్రతి ఒక్కరిని కూడా దీంట్లోకి తీసుకొని వస్తూ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదు అనే ఉద్దేశంతో అందరినీ కూడా దీన్ని తీసుకొస్తూ 4,000 రూపాయలు ఇస్తా ఉన్న కార్యక్రమాన్ని మనం 10,000 రూపాయలకు పెంచి 10,000 కూడా దేశ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని అమౌంట్ ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతూ ఉన్న ఈ స్థాయి సహాయం దాన్ని ఏకంగా 10,000 రూపాయల దాకా కూడా దాన్ని పెంచి మత్స్యకారులకు తోడుగా ఉండే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో డీజిల్ సబ్సిడీ విషయానికి వస్తే కూడా కేవలం 6 రూపాయలు మాత్రమే సబ్సిడీ ఇస్తా ఉన్న అప్పటి పరిస్థితి నుంచి మనం అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని ఏకంగా 9 రూపాయలకు దాన్ని పెంచి 6 రూపాయల నుంచి ఏకంగా 9 రూపాయలకు పెంచడమే కాకుండా అది ఎప్పుడు వస్తుందో ఇస్తారో లేదో అన్న గత పరిస్థితి నుంచి ఆ డీజిల్ పోయించుకునేటప్పుడే సెలెక్టివ్లీ బంక్స్ ఏర్పాటు చేసి ప్రతి మత్స్యకారుడికి కూడా ఒక ఐడి కార్డు ఇచ్చి ఆ ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ ద్వారా వెంటనే నోట్ చేసుకుని డీజిల్ కొట్టేటప్పుడే ఆ 9 రూపాయల సబ్సిడీ తగ్గించి డీజిల్ కొట్టించే కార్యక్రమం చేశాం. ఇది కూడా ఒక గొప్ప విప్లవాత్మక మార్పు. ఎందుకనంటే ఎప్పుడో వస్తుందో లేదో వచ్చినప్పుడు వస్తుంది అసలు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నుంచి అలా కాకుండా నెంబర్ ఆఫ్ షిప్స్ నెంబర్ ఆఫ్ వెజల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఈ డీజిల్ సబ్సిడీ వర్తింపజేసే వెసల్స్ను కూడా పెంచి అమౌంట్ను కూడా మనము దాదాపుగా 20,812 బోట్లకు పడవలున్న కుటుంబాలకు ఏకంగా 135 కోట్ల రూపాయలు మనం ఈ రకంగా డీజిల్ సబ్సిడీ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. వేటకు వెళ్ళి ఎవరైనా మత్స్యకారులు ఎవరైనా పొరపాటున ఏదైనా జరగరాంది జరిగి ఏదైనా పాపం ఆ కుటుంబాలలో ఎవరైనా చనిపోతే గతంలో ఇచ్చే ఎక్స్గ్రేషియా కూడా ఎప్పుడు వస్తుందో తెలీదు, అసలు అందరికీ ఇది అవైలబుల్గా ఉంటుందా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నుంచి ఈరోజు ఆ పరిస్థితిని మార్చి ఎక్స్గ్రేషియా ఏకంగా 10 లక్షల రూపాయలకు పెంచి ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబానికి అండగా ఉండే కార్యక్రమంలో భాగంగా ఏకంగా 10 లక్షల రూపాయలకు దాన్ని పెంచడమే కాకుండా ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళకు వెంటనే సహాయం అందేట్టుగా ఆ తర్వాత మిగిలినది కూడా టైం బౌండ్ మేనర్లో వితిన్ 6 months వితిన్ 6 నెలల్లోనే మిగతా డబ్బులు కూడా వాళ్ళందరికీ అందజేసే ఒక గొప్ప సాంప్రదాయం కూడా కొత్త ఒరవడికి కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల దాదాపుగా 175 కుటుంబాలకు మంచి జరిగిస్తూ మరో 17 కోట్ల రూపాయలు 16,87 రూపాయలు దాదాపు 17 కోట్ల రూపాయలు వాళ్లకు తోడుగా అండగా నిలుస్తూ చేయడం జరిగింది. ఈ 3 కార్యక్రమాలు కాక ఈ జిఎస్పిసితో మొట్టమొదటిగా నష్టపోయిన 78 కోట్ల గురించి ఇంతకు ముందే నేను చెప్పా. ఆ తర్వాత ఓఎన్జీసీతో ఇప్పుడు మనం ఇప్పిస్తా ఉన్న ఈ 5 దఫాలకు సంబంధించిన ఈ సొమ్ము మరో 647 కోట్ల రూపాయలు.
ఇది కాక ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ₹1.5కే విద్యుత్ సబ్సిడీ యూనిట్ అవైలబుల్గా చేసి దాదాపుగా 40,850 మంది లబ్ధిదారులకు మంచి జరిగిస్తూ మరో 3,500 కోట్ల రూపాయలు దాని కింద. అంటే కేవలం ఈ 6 పథకాలకే ఈ ఆక్వా సాగు చేసుకుంటా ఉన్న ఈ రైతన్నలకైతేనేమి, ఆక్వా రైతులకైతేనేమి 41,850 మందికి 3,497 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అయితేనేమి, ఇక మిగిలిన మత్స్యకార సోదరులకు నేను చెప్పినట్టుగా అన్నీ కలిపి ఈ 6 పథకాలకు మాత్రమే 4,913 కోట్ల రూపాయలు ఉట్టి ఈ పథకాలే. నేను ఇంకా దీంట్లో నవరత్నాల ద్వారా ప్రతి మత్స్యకార కుటుంబానికి కూడా అందుబాటులోకి తీసుకొచ్చిన మిగిలిన పథకాల గురించి నేను మాట్లాడడంలా, ఉట్టి ఈ పథకాల గురించి నేను చెప్తా ఉన్నా. ఉట్టి ఈ పథకాల ద్వారానే ఈ స్థాయి మంచి జరిగింది. ఇదొకటే కాకుండా వీళ్ళు అందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పరిస్థితి రావాలి. వీళ్ళందరికీ జీవనోపాధి కోసం ఎక్కడికెక్కడికో ఉపాధి కోసం పోవాల్సిన పని లేకుండా మన రాష్ట్రంలోనే ఖచ్చితంగా వీళ్ళందరికీ ప్రతి 50 కిలోమీటర్ల